అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇండియా రష్యా స్నేహంపై బెదిరింపుల వేళ బిగ్ ట్విస్ట్. తెరపైకి అగ్రరాజ్యం నాటో అంతు చూసే రిక్ అలియన్స్. అమెరికా పెద్దన్న హోదా గల్లంతయ్యే టైం వచ్చేసిందా? రష్యాతో వాణిజ్యం చేస్తే 500% టారిఫ్స్ పక్కా. మాస్కో నుంచి ఆయిల్ కొంటే 100% సుంకాలు ఎదుర్కోవాల్సిందే. భారత్ రష్యా స్నేహాన్ని ఓర్వలేక అమెరికా నాటో చేస్తున్న బెదిరింపులే ఇవి. ఈ బెదిరింపులకు భయపడేది లేదని, నాటో గీత దాటితే పరిస్థితి మరోలా ఉంటుందని భారత్ వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే రష్యా, ఇండియా, చైనా కూటమి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదే RIC, రష్యా, ఇండియా, చైనా అలియన్స్. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పవర్ఫుల్ త్రైపాక్షిక కూటమి ఇది. ఈ కూటమిని పునరుద్ధరించాలని రష్యా చాన్నాళ్లుగా ప్రతిపాదిస్తోంది. తాజాగా ఆ ప్రతిపాదనకు చైనా పాజిటివ్ గా స్పందించింది. ఈ కూటమి 3 దేశాల ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ సుస్థిరతకు తోడ్పడుతుందని పేర్కొంది. RICని పునరుద్ధరించడంపై చైనా, భారత్లతో సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రీ రూడెంకో పేర్కొన్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిని స్పందించాలని కోరగా తాము కూడా అందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే భారత్ కూడా రియాక్ట్ అయింది. This format, this consultative format is a mechanism where the 3 countries come and discuss global issues and regional issues of interest to them. As to when this particular RIC format meeting is going to be held, it is something that will be worked out among the 3 countries in a mutually convenient manner, and we'll let you know if as and when that happens at an appropriate time when the meeting is to take place. రష్యా, ఇండియా, చైనా కూటమిపై భారత్ విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే. రష్యా, ఇండియా, చైనా మధ్య త్రైపాక్షిక చర్చలు ఓ ముఖ్యమైన వేదిక. ఇందులో 3 దేశాలు గ్లోబల్, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తాయి. ఈ వేదిక చాలా రోజుల తర్వాత మళ్లీ క్రియాశీలకంగా మారుతోందని సానుకూల సంకేతాలు ఇచ్చారు. దీంతో త్వరలోనే రష్యా, ఇండియా, చైనా చేతులు కలిపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఈ 3 దేశాలు చేతులు కలిపితే మాత్రం అమెరికాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే. ఎందుకంటే పెద్దన్న లెక్క తేల్చడమే ఈ 3 దేశాల లక్ష్యం కాబట్టి. భారత్, చైనా, రష్యా కలిసి మళ్లీ RICను తిరిగి ప్రారంభిస్తే ఆసియాలో కొత్త వ్యూహాత్మక సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్ ఇప్పటికే క్వాడ్ కూటమిలో సభ్య దేశంగా ఉంది. ఇందులో భాగమైన పశ్చిమ దేశాలు చైనాను చుట్టుముట్టే ఉద్దేశంతో ఈ గుంపును ఏర్పాటు చేశాయని చైనా భావిస్తోంది. అమెరికా ఇందులో తన ఆజ్ఞల్ని నడిపిస్తుందని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ మళ్లీ RICలో చురుకుగా పాల్గొంటే అమెరికాకు ఇది ఒక పెద్ద రాజకీయ దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్కు ఇది ఒక సమతుల్య పాత్ర పోషించే ఛాన్స్ కావచ్చు. ఓవైపు అమెరికా, యూరోప్లతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తూ, మరోవైపు రష్యా, చైనా వంటి పాత మిత్ర దేశాలతో సంబంధాలు నిలబెట్టుకోవడం ద్వారా ప్రపంచంలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉంది. నిజానికి రష్యా ప్రధాన లక్ష్యం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఓ కూటమిని తయారు చేయడమే. ఈ మిషన్ కు భారత్, చైనా అత్యంత కీలకం. ఈ 2 దేశాలకు భారీ సైన్యాలతో పాటు స్ట్రాంగ్ ఎకానమీలు ఉన్నాయి. దీంతో ఈ కూటమి ద్వారా పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఈ దేశాలు కలిసి వాణిజ్యం, సాంకేతికత, ఇంధన వనరుల్లో సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, రష్యా చమురు ఎగుమతులు, భారత్ సాంకేతిక, సేవా రంగాలు ఒక బలమైన ఆర్థిక చైన్ ను ఏర్పాటు చేయవచ్చు. ఈ చర్యతో డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టడమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టవచ్చు. పైగా ఈ 3 దేశాలు సైనికంగా కలిస్తే అది ప్రపంచ రక్షణ చిత్రాన్నే మార్చేస్తుంది. రష్యా, చైనా అణ్వాయుధ సామర్థ్యం, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సైనిక శక్తితో కలిస్తే నాటో వంటి కూటములకు ఒక బలమైన ప్రత్యామ్నాయం అవుతుంది.
ఈ ప్రత్యామ్నాయం లేకనే నాటో చీఫ్ భారత్పై 100% టారిఫ్స్ బెదిరింపులకు దిగాడు. 3 దేశాల కూటమితో 100% టారిఫ్స్ విధిస్తామన్న బింకపు మాటలు చెప్పాలంటే వణికిపోయే పరిస్థితి వచ్చింది. బ్రిక్ అలయన్స్ పై ఇప్పటి వరకు రష్యా, చైనా మాత్రమే ఆసక్తి చూపించాయి. భారత్ ఆసక్తి చూపించకపోవడానికి కారణం చైనాతో సరిహద్దు వివాదమే. అయితే కజాన్ భేటీ తర్వాత పరిస్థితులు మారాయి. బీజింగ్ పూర్తిగా తైవాన్ పైనే కేంద్రీకరించింది. ట్రంప్ టారిఫ్స్ వేళ భారత్తో కలిసి నడిస్తేనే బెటర్ అని భావిస్తోంది. పైగా పాకిస్తాన్ను దారికి తెచ్చుకోవాలంటే ఈ కూటమిలో భాగం కావడం భారత్కు కూడా అవసరం. కూటమిలో భాగమైతే పాకిస్తాన్కు చైనా నుంచి రక్షణ సహకారం నిలిచిపోయేలా ఒత్తిడి చేయవచ్చు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్కు చైనా దూరమైతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరో అంశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కల నెరవేర్చుకునే అవకాశం. రష్యా, చైనా సహకారంతో ఆర్థికంగా, రక్షణ పరంగానూ ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఎలా చూసినా మన దేశానికి రిక్ కూటమి బెస్ట్ అన్న విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అవసరానికి వాడుకోవాలని చూస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలకు చెక్ పడాలంటే ఇలాంటి ఒక జలక్కిచ్చి తీరాల్సిందే.